నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. నర్సీపట్నంలో వైద్యుల నిరసన, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. చిత్తూరు జిల్లాలో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. దళితులపై దాడులను ఖండించిన జస్టిస్ శ్రావణ్, సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఆందోళనకు దిగిన పిఠాపురం పట్టణవాసులు, రోడ్డు డ్రైన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. నెల్లూరు జిల్లాలో గుట్కా విక్రయాలు, 2 అరెస్ట్, 80,000 విలువ గల ప్యాకెట్లు స్వాధీనం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నర్సీపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు నిరసన చేపట్టారు. ఆయుర్వేద వైద్యంతో శస్త్రచికిత్సలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యవసర కేసుల మినహా ఆసుపత్రి విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం మెడికల్ అసోసియేషన్ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, దేశీయ వైద్యం ఆయుర్వేదాన్ని గౌరవించడం మన విధి అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం శస్త్రచికిత్సలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభావం చూపుతుందన్నారు. ఇలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మానేస్తా ఉన్నారు. నేను నర్సీపట్నం డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి అండి. ఈరోజు మేము ముందుగా అనుకున్న విధంగా మా స్టేట్ IMA ఆదేశాల మేరకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడం కోసం ఇక్కడ సమావేశమయ్యామండి. ఈరోజు మేమందరము కూడా నిరసనని పాటించడం కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎమర్జెన్సీ కేసులు తప్పించి తక్కిన కేసులన్నీ బంద్ చేయడానికని నిర్ణయం తీసుకొని మేము ఇక్కడ సమావేశంలో కూర్చున్నాము. యాక్చువల్గా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసిన స్టేట్మెంట్, మన ఆయుర్వేదం అన్నది మన దేశీయ వైద్యము, అది అందరూ గౌరవించవలసిందే. కానీ దానిలో ఆపరేషన్లు ప్రవేశపెట్టడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉన్నదండి. అది ప్రజలకు కూడా చాలా ప్రాణ సంకటమైనది. అరకొర వైద్యం నేర్చుకొని వచ్చి ప్రజల మీద ఆపరేషన్లు చేయడం అన్నది చాలా డేంజరస్ థింగ్ అని నా ఉద్దేశం. ఎన్నో సంవత్సరాలు అలోపతి అన్నది ప్రపంచవ్యాప్తంగా అది పేరు పొందిన వైద్యం అలోపతి అన్నది. అందుకని ఇక్కడ ఇండియాలో చదివిన అమెరికా వెళ్ళి డాక్టర్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారంటే అర్థం అది ఎక్కడైనా ఒకటే సబ్జెక్టు, ఒకటే బుక్స్. అటువంటి వైద్యాన్ని తీసుకెళ్లి ఆయుర్వేదంతో కలపడం అనేది మన దేశీయ వైద్యం, దాన్ని గౌరవించవచ్చు. కానీ దానిలో అలోపతిని మిక్స్ చేసి ఆపరేషన్స్ చేయడం అనేది అది చాలా తప్పు, హాస్యాస్పదమైనదని మేమందరం నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం అనేది అది చాలా కష్టతరమైన విషయం. ఒకటి వాళ్ళకి రాదు, వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు, ఎప్పుడు నేర్చుకోరు. ఏయో 1, 2 చిన్న చిన్న సర్జరీలు చేస్తారేమో, కానీ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కాంప్లికేటెడ్ కేసెస్ రొటీన్గా ప్రజలకి అవసరమైనటువంటి సర్జరీలు వాళ్ళకి చేయగలిగే కెపాసిటీ లేదు. వాళ్ళకి ఏదో ఒక 5-6 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే అప్పుడేమైనా అవకాశం, కానీ ఇప్పుడు మాత్రం సాధ్యపడదు. కాబట్టి ఇటువంటి ప్రపోజల్స్ అండ్ బిల్స్ పెట్టడం అనేది ప్రజలకి చాలా ఇన్కన్వీనియంట్. వాళ్ళు ఏమనుకుంటారు, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి వాళ్ళు చేయగలరు అనుకుంటారు. వాళ్ళు కూడా చేయలేని స్థితిలో ఉండి వచ్చారు కాబట్టి చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. కొన్ని వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిల్లు అనేది ప్రజలందరూ కూడా న్యాయబద్ధంగా మేము ప్రజలందరి గురించి చేస్తున్నాము.
వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఇది వాళ్ళ నిరసన వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. చిత్తూరు జిల్లా నారాయణవరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గ్రామీణ అభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించడంతో పాటుగా పలు కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. ప్రత్యేక అభిమానం ఉంది. మీ అందరికీ ఇక్కడ నాయకులకు అందరికీ కూడా తెలుసు. అంచేతే ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గానికి మా శాఖ నుంచి మాత్రమే పెద్దపీట వేయడం జరిగింది. వివరాలన్నీ కూడా చెప్తాను మీకు. ఆ తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇందాక చెప్పాడు మన ఆదిమూలం గారు. 4 మండలాలలో ఆయన పాదయాత్ర చేశాడు మన నియోజకవర్గంలో అని చెప్పి. అవును, నేనే ఎక్కువగా తిరగల్లా ఈ నియోజకవర్గంలో. దీన్ని ఈసారి మనం అత్యధిక మెజారిటీని సాధించి ఆదిమూలాన్ని గెలిపించాలా అని చెప్పి ఆలోచన చేసి చెప్తే ఆయన సరే అని చెప్పి 4 మండలాలు కూడా పర్యటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా అప్పుడంతా కూడా పాదయాత్రలో 3600 చిల్లర పైచులకు పాదయాత్రలో అనేక అనుభవాలు ఆయన గణించాడు. మీ అందరి నుంచి కూడా చేనేత కార్మికులకు సపరేట్ గా సమావేశాలు, మైనార్టీలకు సపరేట్ గా సమావేశాలు, కులవృత్తులకు సపరేట్. తన సొంత పార్టీ దళిత ఎంపీ చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించిన ముఖ్యమంత్రి దళిత ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఫౌండర్ శ్రావణ్ కుమార్ అన్నారు. సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి వారి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా తన సొంత నిర్ణయం తీసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జరగబోయే ఉప ఎన్నికలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించి దళితుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిని ప్రకటిస్తామని తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ఓ మంచి వ్యక్తిని ప్రకటిస్తామని తెలిపారు.
సమావేశాన్ని జయప్రదం చేయండి. తిరుపతి జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం. తమ ప్రాంతంలో సరైన రోడ్లు డ్రైనేజీలు లేక తామంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ పిఠాపురం పట్టణం 2, 3, 4 వార్డులకు సంబంధించి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వెంటనే తమ ప్రాంతంలో రోడ్డు డ్రైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. చేపట్టాలి. 2, 3 వార్డుల్లో 4 వార్డులో సహా ఏ ఒక్క చోట నుంచి కూడా నీరు బయటికి వెళ్ళే మార్గం లేదు. మరి ప్రధాన డ్రైనేజీ అనేది ఎప్పుడో సుమారు 20 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉన్నాం. ఆ ఒక్క కాలం అనేది ఎక్కడ ప్రధాన డ్రైనేజీ అనేది వేయలేదు. మరి ఈ రోజన్నా సరే అధికారంలోకి వచ్చిన నాయకులు తక్షణమే కొత్త డ్రైను నిర్మాణం చేపట్టాలి. 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డులో ఆ కుళ్ళు నీరు అనేది వచ్చి ఇళ్ల మధ్యలో చేరుంటుంది. ఇళ్ల మధ్యలో చేరటం ఒకటే కాదు, ఈగలు, దోమలు, పందులు ఏరే వారం చేస్తున్నాయి. లేనిపోని రాగాలు వస్తున్నాయి. మరి కుళాయిలో నీరు అనేది ఎక్కడెక్కడ కుళాయి పైపులను బద్దలేసిపోయి నీరు పైకి రావడం, మళ్ళీ కిందకి నీటిలో అందులోకి వెళ్ళిపోతాం. ఆ నీళ్ళు తాగుతుంటే ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. అదే కాదు, రామటాకీస్ దగ్గర నుంచి తోలసంత వరకు కూడా ఈ రోడ్డు తక్షణమే సిమెంట్ రోడ్డు చేపట్టాలని కోరుతా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ వర్మగారి టైంలో మరి సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మరి తారు రోడ్డు వేస్తామని చెప్పారు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారంట. మళ్ళీ తక్షణమే సిమెంట్ రోడ్డు వేయాలని ఈ వార్డు 4 వార్డులోంచి కూడా ప్రజలు వచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తాం ఒకటే కాదు, రేపు రాబోయే కాలంలో మొత్తం 4 వార్డులో ప్రజల్ని పోగేసి మరి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మరి అంచెంచెలుగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. మరి ప్రభుత్వానికి సరైన బులబాటం 4 వార్డులో చెప్తామని చెప్పి ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా మరి ముత్తగంటలతో చెప్తా ఉన్నారు. మరి ఆ 4 వార్డులోంచి అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మేము ఇలా పార్టీలకు అతీతంగా మరి వార్డు కమిటీగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వచ్చు, ప్రతి ఒక్క పార్టీ రావచ్చు, ప్రతి ఒక్కరు పాల్గొవచ్చు అని మరి ఈ అవకాశం. గుట్టు చప్పుడు కాకుండా గుట్కా ఇస్తున్న వ్యక్తులను పోలీసులు వలలో చిక్కారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో ఇన్ఛార్జ్ సీఏ అశోక్, ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 80,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పోలీసులు పట్టుబట్టాయి. గుట్కా తరలిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలోని బుగ్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాస సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తోమండరు వినోద్ కుమార్, నాగేంద్ర ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. భక్తాదులు విచ్చేసి శివపార్వతుల కళ్యాణం వీక్షించి అనంతరం భోజన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి తోమండరు వినోద్ కుమార్, ఆలయ ప్రెసిడెంట్ కృష్ణం శివప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये महागणाधिपतये नमः। పదంగ కలశారాధన కరిషే ఈ నీళ్ళ చెంబులో సర్వ గంధము పసుపు కుంకుమ వేయండి. ఇలా పట్టుకోండి. అంగైత్య సైతాసన మేకలశామ సమాసిత ఆయాంతు దేవ పూజార్థం యజమాని తుంచుకొని పెట్టండి. తుంచొద్దు. ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆపజపోదంతి సానో మంత్రేశముత్యం దుహానా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పెను ప్రమాదం తప్పింది. మొగల్తూరు వెళ్లే రోడ్లో మిస్సమ్మ ఆసుపత్రి ఎదురుగా ఓ కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. గతంలో భారీగా కురిసిన వర్షాలకు రోడ్డుపై చేరుకున్న వరద నీరు రహదారులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కడప జిల్లా రాజంపేట నుంచి భువనగిరిపల్లెకు వెళ్లే ప్రాంతంలో వరద నీరు కారణంగా ప్రమాదపు అంచులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వాహనం వరద నీటిలో చిక్కుకుంది. అయితే స్థానికులు సురక్షితంగా ప్రయాణికులను బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. వరద నీరు భారీగా చేరుకున్న ప్రాంతాల్లో వంతెన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్గనైజేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు వికలాంగుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, భవితా స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్షిత, ప్రిన్సిపల్ పద్మజ, ఫిజియోథెరపీ టీచర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షుల వారికి, అక్కడ పేరెంట్స్ కమిటీ అచ్యుతరామయ్య గారికి, ఈయన గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి విషయంలో మండలంలో ఏమైనా సరే మాకు తెలియదు, కానీ ఇక్కడ మట్టుకి పిల్లల ఎడల తన యొక్క సొంత పిల్లలలాగా చూసుకుంటూ ఉంటారు, సజెషన్ ఇస్తూ ఉంటారు. పిల్లలకి ఏదైనా ప్రభుత్వం నుండి రాకపోతే దాని గురించి ఆయన చాలా కష్టపడడం చూసాము. ఆ కష్టానికి ఫలితంగా ఉన్నటువంటి సైకిల్ కానీ, పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఏమైనా సరే ప్రభుత్వం నుండి కూడా రావడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి మా విద్యార్థి అంటే భక్త కేంద్రానికి వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న గారి యొక్క బ్యాచ్ అందరికీ కూడా ముఖ్యంగా పిల్లల తరఫు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరికీ అభినందనలు. పిల్లలందరికీ కూడా మన యొక్క వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. దివ్యాంగులు ఏదేమైనప్పటికీ కూడా మీ అందరికి ప్రతి సంవత్సరం చెప్తున్నాం మేము. డాక్టర్ గారు మీకు ప్రతి వారం కూడా వస్తున్నారు. తర్వాత మీకు హౌస్ విజిటింగ్ కూడా ఉపాధ్యాయులు చేస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు. దాన్ని ఇక్కడ దివ్యాంగులు ఇక్కడ ఉంటారని మాకు తెలియదు. యాక్చువల్గా మేము ఏదో ప్రతి నెలలో కూడా ఏదో ఒక రోజు బయట బోల్డెన్ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నామండి. అవి కాకుండా ఇలాంటి స్కూల్లో చేస్తే మన జగన్పేటలో ఉందన్నట్టు నాకు యాక్చువల్గా తెలియదు, కానీ తెలుసుకుని చేశాను. అది దీని మీద ఎవరున్నారో ఏంటనేది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. దాని ప్రకారం మేడం గారు అడిగితే మేడం గారు కూడా అప్పట్లో నాకు ఇలాగని మీరు కలాలి మేము కలాలని చెప్పలేదు. మీరు చెయ్యండి, ఏం చేసినా మంచిది కదని మేడం గారు మన కాపు గారు కూడా చెప్పడం, దాని ప్రకారంగా చేశాను. నేను చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి ఇద్దరు ముగ్గురు వచ్చి మళ్ళీ మనం కన్సల్ట్ చేసి ఇలా మీరు చేశారు కదా అదే స్కూల్లో మా యొక్క ఒక కార్యక్రమం దానితో కూడా నేను మాట్లాడటం, మరి అక్కడ చేస్తానని నేను వాళ్ళకి మళ్ళీ మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి మేము అన్ని మండలాల్లోనే నాకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే నేను అక్కడ వెళ్ళి చేస్తాను. అది చేసేది ఏదో మా తృప్తి కోసం, పిల్లల కోసం చేస్తాం కాబట్టి మాకేదో కలిసి వచ్చేది అనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కాదు. నేను చేసేది ఈ వికలాంగుల పిల్లలకి, దివ్యాంగుల పిల్లలకి చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నర్సీపట్నంలో వైద్యుల నిరసన, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. చిత్తూరు జిల్లాలో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. దళితులపై దాడులను ఖండించిన జస్టిస్ శ్రావణ్, సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఆందోళనకు దిగిన పిఠాపురం పట్టణ వాసులు, రోడ్డు డ్రైన్లు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. నెల్లూరు జిల్లాలో గుట్ఖా విక్రయాలు, 2 అరెస్ట్, 80,000 విలువ గల ప్యాకెట్లు స్వాధీనం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.